రివ్యూ ఆఫ్ డబ్బా కార్టెల్ తెలుగు డబ్ వెబ్ సిరీస్. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ని నేను కొంచెం లేట్గా చూశాను, బట్ సింగిల్ సిట్టింగ్లో మొత్తం లేపేశా. అండ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నచ్చిన వెబ్ సిరీస్ ఇది. ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. నేనైతే సెకండ్ సీజన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. మీరు బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూసారా? అందులోనే నార్కోటిక్స్ మీద రన్ అయ్యే స్టోరీ ఇది. హౌస్ వైఫ్ రాజీ తన పని మనిషితో కలిసి క్యారేజ్ బాక్స్లో కొంతమందికి హెర్బల్ వయాగ్రా సప్లై చేస్తుంటుంది. ఈ డబ్బా బిజినెస్ వాళ్ళని నార్కోటిక్స్ సప్లై చేసే సిచ్యువేషన్ తీసుకెళ్తుంది. ఇద్దరితో మొదలైన ఈ బిజినెస్లోకి ఇంకో ముగ్గురు కూడా యాడ్ అవుతారు. ఫైనల్గా ఈ 5గురు కలిసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఈ సిరీస్ ప్లాట్. అండ్ స్టోరీ డెవలప్మెంట్ ఇంట్రెస్టింగ్ ఉండేలా చూసుకున్నారు. మాక్సిమం బోర్ అనే ఫీల్ రానివ్వరు. బ్రేకింగ్ బ్యాడ్ ని ఫీమేల్ వెర్షన్లో చూసినట్టు ఉంది నాకు. మేబీ డైరెక్టర్ హితేష్ దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకుంటా. అండ్ ఈ కథలో ప్యారలల్గా 2 డిఫరెంట్ స్టోరీస్ రన్ అవుతాయి. ఒకటి డబ్బా బిజినెస్ అయితే రెండోది వివా లైఫ్ అనే ఫార్మాస్యూటికల్స్ మీద జరుగుతున్న సీక్రెట్ ఇన్వెస్టిగేషన్. ముందు నుంచి ఇన్వెస్టిగేషన్ నాకు అంత ఎక్కలేదు అండ్ నా ఫోకస్ మొత్తం డబ్బా బిజినెస్ మీద ఉంది. అయితే ఈ 2 డిఫరెంట్ సెనారియోస్ ఫైనల్గా ఒకే బ్రిడ్జ్ మీద ఆగడం సీజన్ 2కి ప్రాపర్ ఇంటర్లింక్ అనొచ్చు. అండ్ 2 గ్రిప్పింగ్గా ఉంటుంది, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబడుతుంది అని నేను చెప్పలేను, కానీ చూస్తున్నంతసేపు మీ టైం అయితే వేస్ట్ చేయదు, డిసప్పాయింట్ అంతకన్నా చేయదు, ఎంటర్టైన్ అవుతారు పక్కా. అండ్ రైటింగ్లో భారీ ట్విస్టులు లాంటివి ఏమీ ఉండవు, కానీ డ్రగ్స్ బిజినెస్లో గ్రూప్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎదుర్కొనే ఛాలెంజెస్ మాత్రం మనల్ని అలా కట్టిపడేస్తాయి. అండ్ స్టోరీ ప్రిడిక్టబుల్గానే వెళ్తుంది, బట్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఈ ఫీమేల్ కాస్టింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా పని మనిషిగా చేసిన యాక్ట్రెస్ నిమిషా రోల్కి భలే ఎంటర్టైన్ అవుతారు. ఆమె తెలుగులో బూతుల్ని అలవోకగా మాట్లాడేస్తుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో తందే మేజర్ రోల్. అండ్ యాక్టింగ్ వైజ్ మంచి స్కోప్ ఉన్న రోల్స్ ఇవి. కాకపోతే జ్యోతిక గారి క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆమె రోల్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ డిసప్పాయింట్ చేశారు. అండ్ శాలిని పాండే పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ షబానా గారి రోలే ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్తుంటారు. పాస్ట్లో మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్నట్టు తన క్యారెక్టర్ని చూపిస్తుంటారు, కానీ ఆ కథ ఏంటి, దాని అవ్వారం ఏంటని ఈ సీజన్ 1లో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. మొత్తం సీజన్ 2 కోసమే దాచినట్టున్నారు. ఇందులో చిన్న గ్లిమ్స్లా మాత్రమే రివీల్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అడ్వాంటేజ్ ఈ సిరీస్కి. కథలో ఇంట్రెస్ట్ బిల్డ్ చేసేలా బీజిఎం ఉంటుంది. అండ్ ఆ కలర్ టోన్ కానీ అథెంటిసిటీ ఎక్కడా పోకుండా టెక్నికల్గా మంచి వర్క్ చేశారు. అండ్ టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకే ఎపిసోడ్ 45 మినిట్స్ ఏబో ఉంటాయి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. ఓవరాల్ రన్ టైం ఎక్కువ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే బాగా ప్రొలాంగ్ చేశారు, దానివల్ల ఎంగేజింగ్ నెరేషన్ మిస్ అయింది. షార్ప్గా ట్రిమ్ చేసి ఉంటే చాలా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఈ డబ్బా కార్టెల్ తోపు తురుమని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా బాధ అయితే పెట్టదు. అడల్ట్ కంటెంట్ ఏముండదో, హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. కాకపోతే ఒక 3-4 బూతులు ఉంటాయి, అప్పుడు మాత్రం చెవులు మూసుకోండి. ఓకే, ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.